బాక్సాఫీసర్ కొత్త చిత్రాలు విశ్వక్సేన్ లైలా మూవీ డే 4ను మండే టెస్ట్ పాస్ అయిందా? 11వ రోజున తండేల్ మూవీ మండే రోజు బాక్సాఫీస్ ధర వసూలు ఈ రోజు ఎంత తెలుసుకుందాం పదండి. విశ్వక్సేన్ లైలా మూవీ 3 డేస్ వీకెండ్ అయితే కష్టం మీద పూర్తి చేసుకుంది. 1,60,00,000 షేర్ అయితే ఉంది. 3,25,00,000 గ్రాస్ మార్క్ అయితే టచ్ చేసుకోవడం జరిగింది. 9 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ కాబట్టి డే 4 ఏపీ తెలంగాణలో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. డే 4 చూసుకుంటే డెఫిసిట్లు నెగిటివ్ షేర్ ఈ సినిమా ఎక్కువగా రన్ అయింది. డే 4 చాలా తక్కువగా వసూలు అయితే వచ్చాయి. డే 4 10 లక్షల వరకు షేర్ను 20 లక్షల వరకు గ్రాస్ అయితే ఉంటుందన్న సమాచారం. ఇవి చాలా దారుణమైన వసూలు అని చెప్పాలి. విశ్వక్సేన్ మూవీస్కి 4వ రోజున ఇలాంటి పరిస్థితి అంటే చాలా బాధాకరం విషయం. 9 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ కాబట్టి 4 రోజుల్లో 1,70,00,000 షేర్ అయితే ఉంది. సినిమా బాక్సాఫీస్ ధర హిట్ అవ్వాలంటే ఇంకా 7.5 కోట్ల వరకు షేర్ రాబట్టుకుంటేనే బాక్సాఫీస్ ధర క్లీన్ హిట్ అవుతుంది. మరి 7 కోట్ల పైన నష్టాలు పక్కా అనిపిస్తుంది. ఇలాంటి ఫెయిల్యూర్ అయితే చాలా బాధాకరమని చెప్పాలి. మరి బాక్సాఫీస్ కొత్త చిత్రాలతో ఎటువంటి కంబ్యాక్ ఇస్తారో చూడాలి. ఇక సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న చైతు తండేల్ మూవీ 11వ రోజు కూడా సినిమా వర్కింగ్ డే అయినా కానీ పోటీ ఇచ్చే సినిమాలు ఏమీ లేకపోవడంతో ఈ సినిమా అనుకున్న దానికంటేనే ఎక్కువగా వసూలు రాబడుతుంది. 11వ రోజు నాగచైతన్య తండేల్ మూవీ ఏపీ తెలంగాణలో 1,20,00,000 వరకు వసూలును, ప్రపంచవ్యాప్తంగా 1,35,00,000 వరకు షేర్ అయితే ఉంది. ప్రపంచవ్యాప్తంగా 2,20,00,000 గ్రాస్ అయితే ఈ రోజు అందుకోవడం విశేషం. మండే రోజు కూడా 11వ రోజున సినిమా జోర్ అయితే కొత్త చిత్రాల కంటే చాలా ఎక్కువగా వసూలు రావడం విశేషమని చెప్పాలి. నాగచైతన్య తండేల్ మూవీ గట్టిగానే ఓల్డ్ చేస్తుందని ఈ వసూలు చూస్తుంటేనే అర్థమైపోతుంది. 11 రోజులు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మార్క్ అయితే షేర్ మార్క్ను అందుకున్నారు. నాగచైతన్య తండేల్ మూవీతో 50 కోట్ల వరకు షేర్ అందుకున్న మొట్టమొదటి అక్కినేని హీరోగా నాగచైతన్య రికార్డులకు ఎక్కారని చెప్పాలి. అయితే చూసుకుంటే గ్రాస్ 11 రోజులని 87 కోట్ల వరకు గ్రాస్ మార్క్ అయితే తండేల్ ఫిల్మ్ అందుకోవడం జరిగింది. టోటల్ గా లాభాలు ఎంతంటే 12 కోట్ల వరకు లాభాలు అయితే ఇప్పటి వరకు తెచ్చిపెట్టింది తండేల్ 11 రోజులని. లాంగ్ రన్ పక్కాగా కనిపిస్తుంది. లాంగ్ రన్ స్పష్టంగా చాలా స్టడీగా గట్టిగా హోల్డ్ చేస్తుంది కాబట్టి 60 కోట్ల పైన షేర్ను 100 కోట్ల పైన గ్రాస్ దాటే అవకాశం కూడా పుష్కలంగా ఉంది. సినిమా బాక్సాఫీస్ ధర అంతకు మించిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. మరి బాక్సాఫీస్ ధర తండేల్ మూవీ లాంగ్ రన్ లో ఎంతవరకు వెళుతుందో చూడాలి. మరి ఈ 2 చిత్రాల వసూలుపై మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేసి ఈ వీడియోను అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్సాఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని